నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నా పేరు వరుణ్. సో చూస్తున్నాం మనం, మాజీ సీఎం కేసీఆర్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాల్ చేశారంట. సో ఈ వార్త ప్రస్తుతం అయితే నెట్టింట చక్కర్లు కొడతా ఉంది. సో దీనికి కారణం ఏంటి, అసలు ఎందుకు కాల్ చేశారు, దీంట్లో వాస్తవాలు ఉన్నాయా లేదని ఒకసారి అయితే క్లియర్ కట్గా చూద్దాం. అయితే ప్రధాని మోదీ మాజీ సీఎం కేసీఆర్ కు కాల్ చేశారంట. సో అయితే ఎందుకు చేశారనేది ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ చాలా విజయడంగా మోగించింది, మనందరికి కూడా తెలిసిందే. సో ఈ కాంగ్రెస్ కి ధీటుగా అదే తత్వం, పోటీ తత్వాన్ని కూడా ఇస్తా వచ్చింది బీఆర్ఎస్ పార్టీ పేరు మీద కొంతమంది గుర్తులు, పార్టీ గుర్తుతో కొంతమంది విజయం సాధిస్తే, కొంతమంది ఇండివిజువల్గా గెలిచి కేసీఆర్ పార్టీలో కూడా మమేకమైన సన్నివేశాలు కూడా మనం చూసాం. సో ఇదే నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికల గురించి ఇటు ప్రధాని మోదీ ఆరా తీస్తూనే, ఇటు పక్క బీఆర్ఎస్ ఎంపీలతో కొంతమంది వీళ్ళతో కూడా బీజేపీ పార్టీ కొంతమంది వాళ్ళు మతలబైనట్లు తెలుస్తూ ఉంది. సో ఇదే క్రమంలోనే ఇటు పక్క ప్రధాని మోదీ ఇటు పక్క బీఆర్ఎస్ ఎంపీలతో కూడా మాట్లాడి సో నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో తాజాగా వచ్చే 2029 ఆపై వచ్చే తర్వాత లోపు ఎన్నికలు ఇంకేమన్నా కానీ, జడ్పీటీసీ కానీ ఇంకేమన్నా ఎంపీటీసీ లోపు జరిగే ఎన్నికలు కానీ, నెక్స్ట్ వచ్చే ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల కోసం మనందరం కలిసి వెళ్దాము. ఇటు కేసీఆర్ అందరం కలిసి వెళ్ళి, ప్రధాని నరేంద్ర మోడీ ఇటు పక్క బీజేపీ బీఆర్ఎస్ కలిసి వెళ్ళి ఇటు పక్క కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఓడించేందుకు ప్రయత్నాలు చేయాలంటూ కూడా ఇటు పక్క ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కూడా వార్తలు అయితే వస్తున్నాయి. సో మనందరూ కూడా తెలుసు, రేవంత్ రెడ్డి ఎంత వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి, ఎంత మాటలతో ప్రజల్ని మిస్మరైజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా 6 గ్యారెంటీలతో ప్రజల్ని ఇటు పక్క కాంగ్రెస్ పక్క తిప్పుకొని ప్రజలతో ఓట్లు వేయించుకొని, ఆ తర్వాత ప్రజల్ని తన వైపుకు మార్చుకునే క్రమం ఏదైతే ఉందో మనందరూ కూడా తెలుసు, చాలా మిస్మరైజింగ్ అది. అంతే విధంగా ఇటు పక్క పాలన సాగుతూ ఉంది. ఇటు పక్క ఆయన మాటలే కాకుండా చేతల్లో కూడా కొంత చాలా వరకు కూడా ప్రజల్ని మమేకం చేస్తూ, ప్రజలతో కలిసి ఉంటూ సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ పథకాలు ప్రతి పేదవాడికి వెళ్ళాలని ఇటు పక్క రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే చేస్తూ ఉన్నారో, దీనికి దీటుగానే ఇటు పక్క కేసీఆర్ 2 ఏళ్ళు కూడా చూసాము అంటూ కూడా నిన్న కొన్ని రోజుల క్రితం కూడా కేసీఆర్ వచ్చి ప్రెస్ మీట్ పెడతాం, వాళ్ళ యొక్క ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నేతలు వాళ్ళందరితో కూడా మీటింగ్ పెడతాం అయితే జరుగుతుంది. సో ఇదే క్రమంలో 2 ఏళ్ళు వాళ్ళకి ఇచ్చాం, వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారంటూ కూడా ఇప్పుడు మేము ప్రజల తరపున పోరాడతామంటూ కూడా కేసీఆర్ అయితే వస్తున్నారు. దీనికి కౌంటర్కి వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఇటు పక్క కృష్ణా జలాలు కానీ, గోదావరి జలాలు కానీ, ఇంకా నువ్వు ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ ఎలా ఉంటే మనం కూడా అసెంబ్లీకి వచ్చి చర్చిద్దామంటూ కూడా ఇటు పక్క కాంగ్రెస్ నేతలు అయితే అంటున్నారు. సో ఇదే క్రమంలో ఇటు పక్క రేవంత్ రెడ్డిని ఓడించాలి, ఇంత ధీటైన వ్యక్తిని రేవంత్ రెడ్డిని ఓడించాలి అంటే ఖచ్చితంగా అటుపక్క కేసీఆర్తో ఇటు పక్క బీజేపీ అంటకాగాల్సిన పరిస్థితి. బీజేపీ అటుపక్క ఖచ్చితంగా కేసీఆర్తో మమేకం అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మాత్రమే ఇటు పక్క కేసీఆర్తో పాటు బీజేపీ వేసే అడుగులు ఉన్నట్లు కూడా ఇటు పక్క వార్తలు అయితే నెట్టింటే చెక్కలు కొడుతూ ఉన్నాయి. సో ఏమి అవుతుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇటు పక్క బీజేపీ ఇంతకుముందు చూసుకున్నట్లయితే బీజేపీ అటు పక్క బీఆర్ఎస్కి తగ్గ పోరుకుండేది. ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు కౌంటర్లు వేసుకుంటూ ఉండాలి. వార్డు మెంబర్లు కూడా లేని పరిస్థితి బీజేపీకి ఉంది. అంటే ఇటు పక్క లేదు మేము ఖచ్చితంగా జనాల కింది స్థాయి నుంచి వెళ్తామంటూ కూడా దాదాపు తెలంగాణలో కొన్ని ఎంపీ సీట్లు కూడా వాళ్ళు సాధించారు. సో ఇదే క్రమంలో ఇప్పుడు వీళ్ళు ఖచ్చితంగా బీఆర్ఎస్తో వీళ్ళిద్దరూ కూడా మమేకమయ్యి ఇటు పక్క రేవంత్ రెడ్డిని ఓడించాలి. రేవంత్ రెడ్డిని ఓడిస్తే కానీ బీజేపీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో, దక్షిణాది రాష్ట్రంలో బీజేపీ ఏదైతే అనుకుంటుందో, దక్షిణాదిలో మేము ఖచ్చితంగా అడుగు పెట్టాలని అనుకుంటుందో, దాని పక్కా ప్రణాళికతో తెలంగాణలో వాళ్ళు విజయడంగా మోగించాలన్న దానికి రేవంత్ రెడ్డిని ఓడిస్తే తప్ప ఇటు పక్క కేసీఆర్తో జత కట్టి కూటమితో వెళ్తే కానీ ఇటు పక్క వీళ్ళు రారు అనేది అయితే వీళ్ళు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ కూడా టీడీపీ పార్టీతో జనసేనతో పొత్తు కట్టి అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. మిగిలిన దక్షిణాదిలో వాళ్ళు రావాలి అనే బలం చేకూర్చుకోవాలంటే ఇటు పక్క కేసీఆర్తో ఖచ్చితంగా కలపాల్సిందే అనే వాదన అయితే వినిపిస్తూ ఉంది. సో ఇంకా ఇక్కడ క్లాసెస్ చూసుకున్నట్లయితే కేసీఆర్తో ఒక వెళ్తే కవిత పరిస్థితి ఏంటి? కవిత ఆల్రెడీ కూడా ఈ యొక్క కేసులు అయితే మనకి లిక్కర్ స్కామ్ కేసులు అయితే ఉంది. సో కవిత పరిస్థితి ఏదో అవుతుంది. కవిత లిక్కర్ స్కామ్ కేసు అనేది ఎటు మళ్ళుతూ ఉండేది. ఒకవేళ అంటే మోదీ అయితే ఫోన్ చేశారు, బట్ ఇక్కడ కేసీఆర్ ఒకవేళ మోదీతో ఓకే అయితే కవిత పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ ఆయన తిరస్కరిస్తే కవిత పరిస్థితి మళ్ళీ ఏ విధంగా ఉంటుంది, కవితను మళ్ళీ టార్గెట్ చేస్తారనేది అయితే ఇటు పక్క ప్రశ్నగా అనేది. సో చూద్దాం ఇక రానున్న రోజుల్లో ఏమవుతూ ఉంటుంది, ఎలా ఉంటుంది, మోదీ ఫోన్ని కేసీఆర్ స్పందించారా లేదా అనేది అయితే ఇంకా తెలియాల్సిన మ్యాటర్ అయితే ఉంది. సో చూద్దాం ఇక రానున్న రోజుల్లో ఇటు పక్క మరి బీఆర్ఎస్ ఇటు పక్క బీజేపీ 2 కలిసి వెళ్తే అటు కాంగ్రెస్ వీళ్ళిద్దరినీ బలమైన నాయకులు, అటు పక్క ఇటు ఇప్పుడున్న రామచంద్ర అదేవిధంగా కేసీఆర్ ఇంత బలమైన నాయకుల్ని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు
అంత పోటీతత్వాన్ని, అంత బలమైన నాయకుడిని తట్టుకొని వెళ్ళగలరా? ముఖ్యంగా కేసీఆర్‌ని తట్టుకొని అటు పక్క బీజేపీ కేంద్రం సపోర్ట్ బీజేపీకి ఉందంటే కాంగ్రెస్‌ని ఓడించాలి అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ సపోర్టు తీసుకుంటే ఒక పక్క కేసీఆర్‌ని గాని ఓడించాలంటే ఇటు పక్క రేవంత్ రెడ్డి ఎలా ఉంటారు? ఎలా దీనికి ప్రణాళికలు వేస్తారు? సో ఆల్రెడీ కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలని రేవంత్ రెడ్డి చూస్తా ఉన్నారు. సో మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా వెళ్తున్నారు. ఢిల్లీకి వెళ్తున్నారు. ఇంకా ఇతరాత్ర అన్నిట్ల మీద ధర్నాలైతే చేస్తా ఉన్న పరిస్థితి కల్పిస్తుంది. సో ఇదే క్రమంలో ఒకవేళ రేవంత్ రెడ్డి గాని ఖచ్చితంగా వద్దు మాకు అనుకుంటే వీళ్ళ ప్లాన్ అటర్ ఫ్లాప్ చేయాలంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మహా మేధావి, చమత్కారి కూడా అని చెప్పుకోవాలి. ఎందుకంటే రాజకీయాల్లో బాగా బలమైన వ్యక్తిగా రేవంత్ రెడ్డిని అనుకుంటారు. అతి చిన్న వయసులో సీఎం అవుతూ ప్రజలను అందరిని కూడా సంక్షేమ పథకాలు కానీ ఇతరత్ర వాక్చాతుర్యంతో ప్రజలను తన వైపు తిప్పుకునే వ్యక్తి. ఇటు పక్క వీళ్ళు కలిసి ఉంటే ఎలా ప్రణాళికలు రచిస్తారు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ కాంగ్రెస్ని రావడానికి రేవంత్ రెడ్డి ఎలా ప్రణాళికలు రచిస్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో చూద్దాం ఏమైతే ఉండిద్దో, ఎలా ఉండిద్దో అనేది మనం కొద్ది రోజులైతే ఆగాల్సిందే. సో మళ్ళీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ కల్లా వీళ్ళు బీజేపీ, బీఆర్ఎస్ రెండు జత కాగుతాయా, లేదంటే తర్వాత వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్కి వీళ్ళిద్దరూ ఒకటవుతారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది.